దంతెరస్ మరియు దివాళీ సందర్భంగా 20% ఫ్లాట్ ఆఫ్ ఆన్ VA మన ముకుందా జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఉన్నప్పుడు ఏం తినాలి అనేది ఎప్పుడు డౌట్గా ఉంటుంది. నిలవున్న ఇడ్లీ పిండి, నిలవున్న దోశ పిండి, నిలవున్న ఊతప్పం పిండి కాకుండా ఫ్రెష్గా ఏదైనా కొంచెం పదార్థం చేసుకుని తింటాం. ఉపవాసాల రోజులు అందరూ తినరు, కొంతమంది తినాలనుకుంటారు, ఏదైనా తిని ఉందామని అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం తేలిగ్గా చేసుకునేవి ఏంటంటే బియ్యపు రవ్వతోటి చేసేటువంటి ఉప్మాలు కానీ, లేకపోతే ఉప్పుడు పిండి కానీ, పులిహోర లాంటివి కానీ చాలా మంచివి. పూర్వకాలం నుంచి ఉపవాస రోజుల్లో ఇవే తింటున్నారు. సాబుదాన కిచిడీలు కూడా చేసుకుంటారు. మన వైపు సాబుదాన కిచిడీ కంటే కూడా ఈ ఉప్పుడు పిండి తినడం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బాగా సింపుల్. ఎండాకాలం ఇంకేమీ లేకపోతే రాత్రి వేళలు కూడా కొంచెం చక్కగా ఉప్పు పిండి చేసుకోవడం. ఉప్పిండి అంటారు, ఉప్పుడు పిండి. ఈ పిండి చేసుకోవటం, అందులోకి రసమో కాస్త పులుసు కాస్త పచ్చడి ఏదైనా వేసుకుని కొంచెం పెరుగు వేసుకుని తింటే అన్నం తిన్నంత దండిగా ఉంటుంది, అన్నం తిన్నట్టు కాదు. దీన్ని అప్పుడప్పుడు ఉప్మాలాగా టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా దట్ సింపుల్ అండి. ఎంత హాయిగా ఉంటుందో తినడానికి కూడా మహా బాగుంటుంది. ట్రై చేసి చూద్దాం ఇవాళ. ఇదేంటంటే ఏదైనా మందపాటి గిన్నె, ఇత్తడి గిన్నెలు లాంటివి ఉంటే మరీ హాయిగా ఉంటుందండి. మన దగ్గర ఈ సైజు ఇత్తడి గిన్నె లేదు, అందుకని ఇది పెట్టుకున్నాం. మనం ఎంత రవ్వ చేసుకోదలుచుకున్నాము, ఇప్పుడు ఒక కప్పు రవ్వ అనుకోండి. ఇది ఒకళ్ళకి ఎక్కువ, ఇద్దరికి తక్కువ. ఒక కప్పున్నర చేస్తే దీంతో చక్కగా ఇద్దరికి హాయిగా ఈవినింగ్ టిఫిన్గా సరిపోతుంది, రాత్రికి అనమాట, డిన్నర్కి. ఒక కప్పు బియ్యపు రవ్వకి ఇందులో ఒక పావు కొంత కంటే తక్కువ పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది. కొన్ని చోట్ల ఈ మధ్య ఎర్ర కందిపప్పు వేయటం కూడా చూశానండి నేను, బట్ అది నా చాయిస్ కాదు. ట్రై చేయొచ్చు, కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. మామూలు కందిపప్పు శనగపప్పు వేయము, పెసరపప్పు లేదా మసూర్ దాల్ దాన్ని వాడుకోవచ్చు. అయితే దీనికి ఏం చేయాలంటే 1-2 బియ్యానికి వేసినట్టే కొలత. కప్పు పెట్టాను కాబట్టి అదే చూపిస్తున్నాను. బియ్యానికి 2 కప్పులు నీళ్లు, ఇది తెరిలిపోతుంది కదా. ఈ తెరిలే దాంట్లో పప్పు సగం ఉడుకు పట్టేస్తుంది. మనం ఈ వెసులుబాటు కందిపప్పులో ఉండదు, శనగపప్పులో కూడా ఉండదు. బట్ ఈ చిన్న ఎర్ర కందిపప్పు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna
wanna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever, we'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be, we're gonna be two hearts running wild. కరివేపాకుని కొద్దిగా నలిపి పెట్టండి. తర్వాత ఇంగు వేసేద్దాం. కరివేపాకు దాన్ని మనం ఉప్పుడు పిండి మీద వేసేద్దాం. ఒకసారి పైకి కింద కలిపేస్తే ఇందాకటి కంటే కూడా ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయింది. చూడండి, ప్రతి 5 నిమిషాలకి దీని మొహంలో తేడా వచ్చేస్తుంది అనమాట. అయిపోయింది. మనం ఉప్పుడు పిండి రెడీ. ప్లేట్లో సర్వ్ చేద్దాం. చూడండి, కాస్త అటు ఇటుగా ఇది కొంచెం ఉప్మా లాగా అనిపిస్తుంది. కొంచెం రసము, చట్నీ వేసి పెట్టేద్దాం. మన కమ్మని సువాసనలీనే ఉప్పుడు పిండి రెడీగా ఉంది. మీకు ఏ పదార్థం నచ్చితే దాంతో కలుపుకుని తినండి. చాలా బాగుందని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.